ఎంతోమందికి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి వాళ్ళలో ఆనందం తీసుకొచ్చింది నీకు. ఈ కష్టాలు రావడానికి కారణం వెనక ఎవరున్నారు? ఎవరు స్కెచ్ చేశారు? ఒక చింత ఉన్నది, ఆ చింత చెట్టు సాకున్నది. వెనక గల్ల పట్టిండు సార్. నేను ముందుకు పోతుంటే వెనక నుండి వచ్చాను. గల్ల పట్టి కాలచంద్ర వచ్చి వాడిని కట్టించుకుని దెబ్బ కొడితే పుల్లి మొత్తం ఇట్లా లేచిపోయి ఒక సెకండ్ వస్తుంది ఇట్లా కాళ్ళే పట్టింది పంపించారు. చేసి పోలీస్ స్టేషన్ పోతుంటే వీళ్ళు ఇల్లు కాలబెట్టినారు సార్. వాళ్ళు వచ్చి కానీ మీరు కేసు పెట్టారు మరి? మళ్ళీ నేను కేసు పెట్టినా సార్. వాళ్ళ మీద కేసు పెట్టినా, వాళ్ళ మీద 5 మీద కేసు పెట్టినా. ఇక వాళ్ళు కొంచెం చేయి ఉన్నారు, నేను పక్క పేదోని సార్. వరకు వాళ్ళది నడిచింది, నాది నడవలేదు సార్. జైలుకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు జైలుకి పోయి? 2010 జనవరి 19 తారీఖు నాకు లైఫ్ పడ్డా సార్. 2014 30 తారీఖు నాడు కేసు కొట్టింది సార్. కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది? ఏదో దేవుని దయ వల్ల, ఆ సూపరింటెండెంట్ దయ వల్ల, డీజీ దయ వల్ల ఇప్పుడు మాకు ఇంత ఉద్యోగం ఇస్తే ఇప్పుడు కొంచెం చేయి తిరిగి వాళ్ళ జీవితాంతం వాళ్ళ రుణపడి ఉంటాం సార్. నీ కుటుంబం గురించి చెప్పు. మా భార్య, 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. ఇంత బ్యాండ్ వాయించుకొని నేర్చుకొని జీతం మంది అయ్యి ఇంత బ్యాండ్లో నేర్చుకొని చిన్నగా పిదానాన్ని పోషించుకుంటా ఇంత సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టుకొని అంతా గూట్లే ఉండుకుంటా ఇట్లా బతుకుతున్నాం సార్. అంటే బ్యాండ్లో మీరు డ్రమ్స్ కొడతారా? సన్నాయి వాయిస్తారు? సన్నాయి వాయిస్తారు. సన్నాయి ఏ విధంగా వాయిస్తుంటారు సార్? ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టి ఇట్లా వాయించాలి సార్. చేయండి, మీకు వచ్చింది. ఎన్నో రంగు వీణ ఉంది పొంగు, ఏమో రంగు వీణ ఉంది పొంగు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చు, కానీ క్రైమ్ని క్రైమ్తో వేరు చేయలేమన్నది సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో చాలామంది తెలుసో తెలియకో నేరాలు చేస్తూ, క్షణికావేశంలో నేరాలు చేస్తూ జైలుకి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపడి బయటకు వస్తుంటారు. అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఆరపల్లి స్వామి. ఆరపల్లి స్వామి పెళ్ళిళ్ళప్పుడు మంగళవాద్యాలు వాయిస్తూ చిన్న కుటుంబాన్ని హాయిగా నడుపుకునే అతని జీవితంలో ఒకరోజు విషాద బ్యాండ్ మోగింది. అందరి జీవితాల్లో పెళ్ళిళ్ళు చేస్తూ అందరికీ మంచి జరగాలంటే కోరుకుంటూ డప్పులు మంగళవాద్యాలు వాయించే స్వామి కుటుంబంలో ఎందుకు ఆ చెడు డప్పులు వచ్చాయి, ఆ డప్పులు వెనక జరిగిన కథ ఏంటి అనే విషయాన్ని స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి, నువ్వు పెళ్ళిళ్ళు చేయడం మంచిగా వాయిస్తావు, సన్నాయి వాయిస్తావు, డప్పులు కొడుతుంటావు, సన్నాయి వాయిస్తావు. అలాంటి స్వామి నీకు ఈ కష్టం రావడం ఏంటి? ఎంతోమందికి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి వాళ్ళలో ఆనందం తీసుకొచ్చింది నీకు. ఈ కష్టాలు రావడానికి కారణం వెనక ఎవరున్నారు? దానికన్నా ముందు ఒకసారి నీ కుటుంబం గురించి చెప్పు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. నీ పేరు, నీ కుటుంబం చెప్పు. ఆరపల్లి స్వామి, మాది చిట్టాల మండలం, గ్రామం గోపాల్పల్లి, వరంగల్. భూపాలపల్లి జిల్లా, అప్పుడు వరంగల్ జిల్లా సార్, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా, చిట్టాల మండలం. మా భార్య, 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. నేను మరీ పేదోళ్ళం సార్. మరీ పేదోళ్ళు అంటే మరీ పేదలు. 11-12 ఏళ్ళు ఒక అటేళ్ళకు జీతం ఉంది, బాగుపడ్డా సార్. బాగుపడి అట్లా ఇంత బ్యాండ్ వాయించుకొని నేర్చుకొని జీతం మంది అయ్యి ఇంత బ్యాండ్లో నేర్చుకొని చిన్నగా పిదానాన్ని పోషించుకుంటా ఇంత సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టుకొని అందులో గూట్లే వండుకుంటా అట్లా బతుకుతున్నాం సార్. బతుకుతా అంటే ఒకరోజు ఏమంటే కొద్దిగా బుద్ధిమంతుడు కదా బ్యాండ్కు రావాలని ఒక పెద్ద మనిషి నువ్వు ఉంటావు బిడ్డ అంటే ఉంటానన్న. అంటే బ్యాండ్లో మీరు డ్రమ్స్ కొడతారా లేదా సన్నాయి వాయిస్తారు? సన్నాయి వాయిస్తారు. సన్నాయి ఏ విధంగా వాయిస్తుంటారు సార్? ఇట్లా పెట్టాలి సార్, ఇట్లా పెట్టి ఇట్లా వాయించాలి సార్. అంటే ఒకసారి చెప్పండి, చేయండి, మీకు వచ్చింది. ఎట్లా అంటే ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా చేస్తుంటారు కదా? ఇన్స్ట్రుమెంట్ లేకుంటే మనకు పాటగా రాదు సార్, అన్న వాయిస్ వస్తుంది నాకు. ఆ వాయిస్ చేయండి, ఎలాగొస్తుందో. ఏమో రంగు వీణ ఉంది పొంగు, ఏమో రంగు వీణ ఉంది పొంగు,
తిరిడి అని అని మీరు మీ సన్న పాట పాడితే మిగతా వాళ్ళు దానికి డప్పులు కొడుతుంటారు. మళ్ళీ డప్పులు కొట్టారు, మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ అందుకోవాలి. మేము బంద్ అయినాక వాళ్ళు అందుకుంటున్నట్టు అప్పుడే మాకు కలుపుతుంది అన్నట్టు. లేకపోతే నాది వేరు ఆయనది వేరు వీనది వేరు అయితే కలుస్తారు. ఒక్క తీరు మీకు నచ్చిన పాట ఏదో పాడండి. ఇంకోటి బాగా ఇష్టమైన పాట. బాగా ఇష్టమైన పాట ఇది యమరంగం మీద పుంజే బాగా ఇష్టమైన పాట. ఇంకొకటి ఎక్కువ పల్లెటూరులో ఏది పాటిస్తుంటారు మీరు? అమ్మ నీ పెళ్లి సంబరాన్ని పాట చేయండి గట్టిగా. అమ్మాయి పెళ్లి సంబరం మళ్ళీ వాళ్ళు అందుకోవాలి సార్. అట్లా వాయించుకునే సార్. ఈ విధంగా ఇంకేమున్నాయి మంచి పాటలు? ఉన్నాయి సార్. ఇంకో పాట పాడండి. ఇంకో పాట పాడాలి సార్. మంచి హుషారైన సాంగ్. హుషారైన స్వామి వచ్చాడంటే ఆ పాట పాడితే జనాలు వేలు వేస్తారు అన్నది ఏం పాట? స్వామి వచ్చి ఆ పాట వేస్తే అప్పుడే అన్ని పాటలు సార్. చిలక కొట్టుడు కొడితే చిన్న అని పాడేది. పాడండి. అని అట్లా వాయించుకుంటా వాడేసారి. వాయించుకుంటా అట్లనే చిన్న చిన్న ఆ పాట పాడుతుంటే జనాలు వేలు వేసుకుంటే వీళ్ళు కొట్టుకుంటే డ్యాన్సులు చేసేసారు బాగా. ఇట్లా పాడుకుంటా పోయినాం. అట్లే అయినాక ఇక వాళ్ళు ఏం చేసినట్టే అవి 3000 వాయిస్తాడు, 2000 వాయిస్తాడు, 1000కి వాయిస్తాడు. ఒకళ్ళు కొద్దిగా వెరకలోళ్ళు అంటారు సార్. వెరకలోళ్ళు అంటే తెలిసి ఉంటుంది సార్. వెరకలోళ్ళు ఉంటారు వాళ్ళు. ఒక ఊళ్ళో వాళ్ళంతా కొద్దిగా విలేజ్ వాళ్ళ చిన్నది. వాళ్ళు చిన్న కుటుంబం అన్నట్టు. బాగా చిన్న, మా అందరికన్నా చిన్న కుటుంబం అంటారు వెరకలోళ్ళు. అయితే వాళ్ళకు ఒక్కళ్ళకు ఇద్దరు కాదు, వాళ్ళకు దాదాపుగా మనకు తెలిసిన వరకు అయితే ఒక్కళ్ళకు 10 మంది 15 మంది 12 మందిని అంటారు వాళ్ళు సార్. వాళ్ళు ఆ కుటుంబాలు మన వాళ్ళు 2 3 అన్నారు సార్. అయితే వాళ్ళకేంది వాళ్ళకు తిండి వారికే, వాళ్ళ తిండి వారికే. పైసలు ఉండేవి, వాళ్ళకి ధనం ఉండదు, ధాన్యం ఉండదు, ఏది ఉండదు సార్. 4 పందులు కాసుకుంటారు. వాళ్ళ తిండి వరకు, వాళ్ళ తాగుడు వరకే వాళ్ళు. ఇక వాళ్ళకి ఏం సంపాదన అంటే ఉండదు సార్. అసొంటిలకు మేము ఏం చేయాలంటే ఉపకారం. వాళ్ళను గట్టిగా వాయించి వాళ్ళ బిడ్డ పెళ్ళే కొడుకు పెళ్ళే కానీ గట్టిగా వాయించినప్పుడే మనకు పుణ్యం. వాళ్ళు బాగా పేద కుటుంబం వాళ్ళు కదా సార్. వాళ్ళ వేరుకలు అంటే బాగా పేద కుటుంబం ఊళ్ళో. అయితే వాళ్ళ అసొంటిలో గట్టిగా వాయించేది ఏదో సంప్రదాయంగా రూల్ ప్రకారంగా వాళ్ళు ఇంత మందు అవద్దైంది కాడ సార్. ఇంత మందు చెప్పేది వాళ్ళు. ఆ దాని వల్లగానే 2-3 వేల రూపాయలు లగ్గమైన సార్ అట్టిగానే వాయించేది అన్నట్టు. అయితే వీళ్ళు అన్ని ఇట్లా చేస్తాడు, మనకు రాని తెలియదు అని వీళ్ళు స్కెచ్ చేశారు సార్. స్కెచ్ చేసిన సమయం మనకు తెలియదు. ఎవరు స్కెచ్ చేశారు? ఇప్పుడు చచ్చినాయన వీడిని చంపుతేనే మనకి లగ్గలు వస్తాయి. వీడు అన్నిటికీ అడిటికి బడ్డీకి పోతాడు, చిన్నదానికి పెద్దదానికి పోతాడు. వీడిని ఎత్తామని వీడి పలుకుబడి ఉన్నది, మాట ఉన్నది, ఊళ్ళో ఆసాములు మర్యాద ఉన్నది. ఆసాములో మర్యాద అన్న సార్. ఎందుకంటే అయ్యా అనుకుంటా సరే అని చేసుకుంటూ పోతాడు. ఒక్కరోజు మా ఊళ్ళో పెద్ద మరింది సార్. కచ్చిరు అంటాం అన్నారు సార్. కచ్చిరి కింద రాత్రి 12 గంటల సుమారు 11:30 12 అవుతుంది సార్. అప్పుడు ఇదే టైం ఎండాకాలం దిన లగ్గాల సీజన్లో. అయితే మా ఊరు అవతల ఒక ఒడితెల అన్న సార్. ఒడితెల ఉన్నది. ఆ ఒడితెల ఇంకో పెద్ద మనిషి నేను ఇద్దరం కలిసి వేరే కొత్త పెళ్ళి అన్నా సార్. మళ్ళీ ఇంకోటి ఆడ ఒక పిల్లని ఊరేగి ఎదుర్కోవాలంటే పిల్లలు ఇంటికి సాగదోలి మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ అతను అప్పుడు ఏముంటాయి 12 సుమారులో ఆటోలు గీటలు ఉంటాయి సార్. పల్లెటూరు కదా సార్. నడుచుకుంటూ వస్తా అంటే పొల్లగాడు ఏడున్నాడో మనకు తెలియదు సార్. ఒక చింత ఉన్నది, ఆ చింత చెట్టు సాటుకున్నాం. అయినా నేను వస్తాను ఆగు రానిట్లా అడ్డం వచ్చి ఏంది బాబు అన్న, మీకోసం నేను 2 గంటలు వేస్తాను కాబట్టి మిమ్మల్ని చంపాలని అని. అంటే మిమ్మల్ని చంపాలని నువ్వు చూసుడేంది? నీ ఏమైనా రూపాయలు తీసుకున్నావా, లేకపోతే నీ ఇంత ధ్యానం చేసుకున్నావా? నీకు 10,000 రూపాయలు ఎగబెట్టామా? నేను ఎగబెడితే మమ్మల్ని 10,000 రూపాయలు 10 మందిలో మీరు బుద్ధలన్నీ చెప్పులు మెడకెప్పి నువ్వు మామూలుగా కొట్టుడేంది, నిన్ను మేము కొట్టుడేంది అని అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, మీ ఇద్దరు ఉన్నారు? మేమిద్దరం ఉన్నాం, ఆయన ఒక్కడే ఉన్నాడు. మేమిద్దరం ఉన్నాం చెప్పాను. అయితే మేమిద్దరం అట్లే మాట్లాడుకుంటా అంటే వాడు వెనక వచ్చుకుంటూ వచ్చింది. అట్లే మా ఊళ్ళో ఒక డాక్టర్ పొలాడు ఇప్పుడు సర్పంచ్ వస్తాను. ఆయన భూపాలపల్లికి పోయి ఆయన సూదులు వేసి అదే రోడ్ అని పడతాను. ఆయన వస్తా అంటే ఇట్లే అంటే ఘర్షణ జరుగుతుంది. ఆ పొలాడు మా ఊరే కదా, అది ఏంది అని ఆయన కూడా రాళ్ళు కంకర రానుకొని రూపులు పెడతాను. అరే గుద్ద వచ్చిందా రాజు ఏంద్రా సామ్యం అన్నాడు, సమ్మయ్యం అన్నాడు. వాళ్ళని ఎడబడతాంటే ఊపుతాను ఎదురా కాదంటే వాళ్ళు ఏమన్నా బాగుంటే పొద్దుగారు రా మాట్లాడదాం. మన ఊరు వాళ్ళేమే కదా, ఒక్క ఊరోళ్ళేమే కదా, కోపాలు తాపాలు అవసరమా అని ఆ పొల్లగాడు అన్నాడు. ఆ పొలాన్ని పని మీద ఇక మేము ఇద్దరం సమ్మయ్య అంటే నేనే ఎక్కిచ్చినాం. పొలాడు ఆనే ఉన్నాడు. ఇక సత్యం మీద అబద్ధం ఆడితే మనతో రేపు వస్తా సార్, రేపు నెసోజు వస్తారు. అయితే ఆ పొలాడు ఆనే ఉంటాడు. మేము ఇంటికి వచ్చిన నాకు 2 ఎడ్లు ఉండే సార్. 2 ఎడ్లు
వ్యవసాయం కొంచెం వ్యవసాయం పెట్టుకున్నాను. వచ్చిన ఎండాకాలం నేను ఎట్లా బావి కాడికి తీసుకుపోయినా నీళ్ళు పెట్టుకున్నా, గడ్డి వేసిన కట్టేసిన. ఈ న్యాయం పడిన సమ్మె ఆయనకి వాళ్ళ కొడుకు తాజ వాయిస్తారు సార్, ఇట్లా కొట్టేసి వాయించి ఆ పొల్లగాని లేపుకున్నా ఇద్దరం ఆయన వండుకున్నాడు, పెద్ద మనిషి వండుకున్నాడు. ఆ పొలాన్ని అంటాను మా ఊళ్ళో పెద్ద మర్రి ఉంది సార్, మర్రి. ఆ మర్రి కాడ ఒక మోరి అడ్డం వేసినాడు. ఆ మోరి సాటుకి ఈ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మళ్ళా అక్కడి నుంచి వచ్చి రాత్రి తప్పించుకొని మేము ఆఖరి వెళ్ళి తప్పించుకొని వచ్చినాం కదా. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు వచ్చిండో సారి వచ్చే మోరి సాటుకు కూర్చున్నాడు. ఈ పొల్లగాడు చిన్న పొల్లగాడు, నేను పెద్దోని. మేము మాట్లాడుకుంటా పోతాను. ఊరేగింపు ఉండదు అన్నట్టు, ఒక పెరుకొల్ల బిడ్డ పెళ్ళి ఊరేగింపు అంటే సత్తారు కదా సార్, ఊరేగింపు అంటారు అంటే సార్. అయితే ఇక చేస్తా అంటే రయ్యి వచ్చి కథ నా వెనక గల్ల పట్టాడు సార్. నేను ముందుకు పోతుంటే వెనక నుంచి వచ్చాను, గల్ల పట్టి ఒక్కటి తన్నుదాను సార్. తన్ను వెళ్ళే ఒక్క తన్ను సార్. తన్ను వెళ్ళి అయ్యో సార్ రాజన్న ఆయన సత్యనారాయణ పేరు రాజు, ఈ పొలగాని పేరు దేవేంద్ర. అయితే నా పేరు స్వామి. అదే రాజన్న చచ్చిపోతారు స్వామి, గంతగానం కొడతాను ఏదని చలం లేవట్టిండా, ఇట్లా పట్టిండు లేవట్టిండు. మురికాలు ఉంటే మురికాలు ఎత్తేసాడు నన్ను ఎత్తేస్తే ఆ మురికాల రవ్వుతో ఏం చేసింది ఇలా తాకి మొత్తం రక్తం మండలం అయ్యి నాకు సోయలేదు సార్, అసలే సోయలేదు. ఒక్క పొలగాడు మా కుల పొలపడే ఆయన అంబాల మొయిలి. అయితే ఆయన మా కులం ఆటో నడుపుకుంటాడు. ఆయన ఎందుకో టక్కున ఆటో ఆడికి వచ్చాడు. అరే స్వామి చచ్చిపోయాడు రక్తం మండలం కాదు అమ్మిడు. కానీ వాడిని ఒక తన్నుదాన్నాడు సార్, తన్నిండు అని పొలగాడు అన్నాడు. ఇక నాకు సోయలేదు సార్. ఆ వాడు ఉరికిన వాళ్ళు అంతలే మా వాళ్ళకు ఆటో వేసుకున్న పొలాడు పోయి మా ఇంటికాడ చెప్తే మా అన్న వేరే ఊళ్ళో బతాడు సార్. మా తమ్ముడు అప్పుడు ఏదో ఆజమనార్ అన్న సార్, ఆజమనార్లో టీచర్గా చేసేది చిన్నగా ప్రైవేట్గా. ఇక నేను ఒక్కనే ఊళ్ళో ఉన్నా. ఇక మా భార్య, మా అవ్వ, మా అమ్మ, వంటి మా అవ్వే అంటున్నాడు, మా అవ్వ. ఇక వాళ్ళ ఊరికి వచ్చారు, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ నేను పట్టము వరంగల్కు ములుగు హన్మకొండ బస్ స్టాండ్ మూల మీద ఉంటుంది సార్, పెద్ద తలకే క్లీన్ చేసేది. అందులో అప్పుడే ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చాను. ఆ సార్ మొత్తం తిరమర మొత్తం చెకింగ్ చేసిండు. బాబు ఇది ఎన్నడకుండా నీకు ఎఫెక్ట్ అవుతుంది బాబు, బాగా తాగింది బాబా, దీన్ని మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి బాబు అంటే సరే సార్ అని ట్రీట్మెంట్ చేసుకున్నాం. 2-3 ఏళ్ళ దాకా మైండ్ పనిచేయాలి సార్. అట్లే పోయినా అట్లే మందులు వాడినా ఇప్పుడు మంచిగానే ఉంది సార్. ఉన్నాక మళ్ళీ ఒక 6 నెలలు అయింది సార్, ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయినాక మీరు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టలేదు? పెట్టినా సార్, పోలీస్ కేసు పెట్టినప్పుడు అప్పుడు బోనాల కిషన్ సిఐ బోనాల కిషన్ సిఐ అన్నారు సార్. రవి సార్ అంటే ఎస్ఐ అన్నారు సార్. మీ మీద దాడి చేసిన వ్యక్తి మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి పోలీసులు అరెస్ట్ చేశారు లేదా? అరెస్ట్ చేయలేదు సార్, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. నేను ఆ బట్టలు పట్టుకొని సార్ పోయినా సార్. అక్కడికి పోయినా సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు. నువ్వు ఆఖరి సుత వాళ్ళు కొట్టిన సుత నేను కొట్టినాక వాడిని చంపిన సార్. ఒక వారం ఇక మళ్ళీ ముచ్చట. అయితే ఇక అట్నే అయింది సార్. అట్లయినాక పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు సప్లై చేయలే, ఆ బట్టలు పట్టుకున్న ఈ దవాఖాన చుట్టూ తిరిగినాక అట్లా 6 నెలలు అయింది సార్. దాన్ని సమరి తీసుకున్నాం. ఎందుకు కోపాలు తీపాలు 10 మంది ఉన్నారు, 10 మంది చెప్పినట్టు వినాలి కదా సార్. మన ఒక్కరు నడిచిన బాట కాదు, 10 మంది నడిచిందే బాట కదా సార్ అని ఇక అంతనే ఇక వాళ్ళ పనికి వాళ్ళే పోతుంటే ఒక్కరోజు ఏమైంది సార్, పట్టాన బగటి మా వాళ్ళు పత్తెర ఒక 10 మందిని తీసుకొని కూలోళ్ళని తీసుకొని పత్తెర పోయి సార్. పత్తెర పోయింది. నేను ఎడ్ల బండి కట్టుకొని పత్తి వాళ్ళు ఏరిన పత్తి జాడించుకొని బండి వేసుకొని రావాలి సార్. అయితే బండిలో గడ్డి వేసిన ఎడ్లను కట్టేద్దామనే మోపుకు ఈ పొల్లగాడు మా ఇట్లున్నది అన్నట్టు, ఇట్లా మెయిన్ రోడ్ అన్నట్టు, ఇట్లా మా ఇంటికి గల్లి నుంచి ఇట్లా మెయిన్ రోడ్ రయ్యని ఉరికొచ్చాడు సార్ బండికి ఎదురుగా. ఆయన నిన్ను ఇలా చంపుదామని రాత్రే నిన్ను గేసేసినరా. రాత్రి గేసేసినాక చింతచెట్టు మా చింతచెట్టు సార్ మా ఇంటి ముందు కొంచెం దూరం చింతచెట్టు సాటుకున్నా. నీ వెనుక ఇంకో ఎంబడి వచ్చిండు ఆ మనిషి, లేకపోతే నేను చంపేదరా బిడ్డ, నీకు ఎప్పుడైనా కానీ నీ రోజు టార్గెట్ పెట్టినా నిన్ను మాత్రం సంపాదించుకున్నా. మేము ఇప్పుడు 3 రోజులు నేను చెప్తా అంటే అరే రాజు ఇట్లా అన్న, అరే రాజు బాబు మనకేదో లొల్లి అయింది, జరిగిపోయింది బాబు, మనకద్దు, నువ్వు కొడుకు నేను తండ్రి రాసుకుంటాను బాబు, అద్దు మనకద్దు, లొల్లి అద్దు. నలుగురు చెప్పినప్పుడు నీ రేవున నువ్వే పోవాలి, నా రేవున నేనే పోవాలి, అద్దు బిడ్డ సపరేట్గా పోరాను. ఆ నోళ్ళే ఎడ్లై 2 బాడీ వాళ్ళు ఇడిచిండు, ఎడ్లు అటు పోయినాయి, నొగాన్ని కింద పడే సార్. బండి కింద పడాలి వచ్చిండా కథం ఇట్లా బట్టి గుంజుండు వేసి గుద్దుతే పోయి బండి గార్ల కింద పడ. ఆయన వయసు పోలాడు కాదు, ఆయన వయసు పోలాడు, నేను ఒక పెద్ద మనిషిని ఎక్కున్నా. కథ వేసి గుద్దితే ఇక్కడ గుద్దితే ఇటు పడితే ఇప్పుడు సార్ ఇట్లా గాడాలనే సార్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నది
ఇడుస్తున్నాయి సార్, ఇట్లా బొడ్స్ ఉన్నాయి కూర్చున్నాడు. అంతలే మా పెదనాయన కొడుకు తమ్ముడు కావాలి నాకు, ఆయన వాళ్ళ కొడుకుని ఎత్తుకుని వచ్చాను. ఏంద్రా ఆయన ఏమన్నారా గంతగానం కొడుతున్నారు ఆయన అన్నదే వాడిని ఎగిరి మళ్ళీ దాన్ని మా తమ్ముడు దాన్ని ఆ ఉన్న పొల్లగాడుతో సంకంలో పొలాడు చిన్న చిన్న ఉచ్చబోసుకుని నన్ను లేపిండు. వచ్చిందా మంచిది వచ్చింది లేదు. అరే రాజు బిడ్డ ఇంతవరకు అని సార్ రేపు పొద్దున మాట్లాడకపోరా. లేదురా నిన్ను తారీఖు నిన్ను చంపని నేను జీవించుకున్నాను. సరే పోయిగా నువ్వు చంపేవారికి చూస్తా కానీ నువ్వు అది ఇంటికి పో బిడ్డ, నువ్వు చంపేవారికి నేను చూస్తా కానీ నువ్వు ఇంటికి పో బిడ్డ అని పోలే సార్. కోపం వచ్చింది. అరే బిడ్డ మర్యాద కొద్దిపో, నేను మంచి మనిషిని, ఊళ్ళో పలుకుబడి ఉన్నది, నేను మర్యాద మనిషిని, మంచి మర్యాద కొద్దిపో బిడ్డ. నీకు ఒక్కసారి పోయి 2 సార్లు అయింది 3వ సారి అయింది బిడ్డ, నీకు మర్యాద ఇస్తాను, ఇచ్చే కాడికి ఇస్తాను. ఎక్కువ అయితే నిధి మీరితే మాత్రం ఏదన్నా అవుతుంది బిడ్డ, నువ్వు సపరేట్గా పో బిడ్డ. లేదు అన్నాడా మాకు ఇట్లా ఏనుగులు నాడతారు సార్, దడి అంటే ఏనుగులు నాడతారు సార్. ఆ ఏనుగు కర్ర ఇట్లా పట్టుకొని వచ్చాను. వాడిని ఏం చేశాను సార్, నాకు అంత దెబ్బలు నా ఇట్లా పట్టినా కథం కాలసంది నాకు వచ్చిన కాలసంది వచ్చి వాడిని కట్టించుకుని దెబ్బ కొడితే పుర్రె మొత్తం ఇట్లా లేచిపోయి సార్. పట్టణ బయట ఆడంత 100 మంది సచ్చుడు సార్ ఒక్కడి దెబ్బకి. ఇక మళ్ళీ ఇక మెతికేమి కదా కట్టితో కొట్టావా? కరెక్ట్గా అంగిన మన పురుషుల కాడ అంగిన తీసి అదే కట్టే ఇరుచుకున్న దెబ్బ కొట్టితే ఒక్క సెకండ్ వస్తే ఇట్లా కాళ్ళే పట్టి కానిచ్చాను సార్. సచిన్ ఏం చెప్తాం, సపరేట్ పోయినా పోలీస్ స్టేషన్ చక్కగా నేనే పోయినా, పోలీస్ స్టేషన్ చక్కగా పోయినా. ఇక పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళు నా ఇల్లు దాదాపుగా ఒక 80 క్వింటాల పత్తి, ఒక 62 బస్తాల వడ్లు, ఒక 37,000 రూపాయల పైసలు, మా భార్య మీద గొట్టాల గొలుసు, ఇప్పుడు తాళి చేసుకుని గొట్టాల గొలుసు సార్. ఇక బిల్లు పెట్టింది సార్, ఆ గొట్టాల గొలుసు ఆమె పట్టి గిట్టిలు ఆ ఇల్లు మొత్తం వాళ్ళంటి పెట్టారు సార్, మొత్తానికి అంటి పెట్టారు. ఏం లేదు ఇల్లు ఎడ్ల నీడ్స్ పెట్టారు, బరిని అమ్ముకున్నారు, 2 ఎడ్లు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, బావి అమ్ముకున్నారు, బావి మీద మోటార్ ఉంటే మోటార్ తీసుకొని అన్నీ చేశారు సార్. అన్ని ఇల్లు అంతా కూలగొట్టారు, మొత్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వాళ్ళ మీద, కేసు పెడితే వాళ్ళది నా కేసును కొట్టేపిస్తున్నారు వాళ్ళు, నాకు లైఫ్ పడే సార్. ఇక నా కేసు నడతాం కదా, కేసు నడతా అంటే మర్డర్ చేసి మీరు జైలుకి వెళ్ళి పొల్యూషన్ లొంగిపోయారు. పొల్యూషన్కి వెళ్ళిన తర్వాత మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు ఇల్లు కాలబెట్టినారు సార్ వాళ్ళు వచ్చి. కానీ మీరు కేసు పెట్టారు మరి? మళ్ళీ నేను కేసు పెట్టినా సార్, వాళ్ళ మీద కేసు పెట్టినా, వాళ్ళ మీద 5 మీద కేసు పెట్టినా. వాళ్ళు సుతా జైలుకి పోయారు, సబ్ జైలు అంటే పరకాలి సార్, సబ్ జైల్లో పోయారు వాళ్ళు సుతా 5. సబ్ జైలు పోయినాక వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇక వాళ్ళు కొంచెం చేదిరి ఉన్నారు, నేను పక్క పేదోని సార్. వరకు వాళ్ళది నడిచింది, నాది నడవలేదు సార్. జైలుకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు జైలుకి పోయి? 2010 జనవరి 19వ తారీఖు నాకు లైఫ్ పడ్డా సార్. 2014 30వ తారీఖు నాడు కేసు కొట్టింది సార్ హైకోర్టులో. కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది? నేను ఏదో ప్రశాంతంగా నేను సన్నాయి వాడించుకుంటూ పెళ్ళిళ్ళకి బ్యాండ్లకి వెళ్ళేవాడిని, నా జీవితంలో ఏంది అనిపించింది? అనిపించాలి సార్. 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులు సార్ ఖచ్చితంగా జైల్లో. 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులు సార్. ఆ 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులలో ఒక అయ్యతోటి ఒక జైలు గొడవ గిడువ అటు ఇటు వచ్చారు. ఎందుకు ఈ బాధ, వాడు ఇంటి ముంగడి రాకున్నా మంచిగుండు, వచ్చి నన్ను ఈ బాధ పెట్టాలని మస్తు బాధపడ్డా సార్. ఏదో దేవుని దయ వల్ల, ఆ సూపరింటెండెంట్ దయ వల్ల, డీజీ దయ వల్ల ఇప్పుడు మాకు ఇంత ఉద్యోగం ఇస్తే ఇప్పుడు కొంచెం చేదిరిగి వాళ్ళ జీవితాంతం వాళ్ళ రుణపడి ఉంటాం సార్. వాళ్ళు డీజీ సార్. ఇప్పుడు ఈ కేసులో తప్పు ఎవరిది, మీదా ఆయనదా? తప్పు ఇక నేను ఇప్పుడు చెప్పిన సార్. నేనైతే ఒకవేళ అపరిత అన్నటువంటి కాదు సార్. నేను మంచి కోరుకుంటా కానీ చెడు కోరుకోను సార్. నేను అద్దు బిడ్డ పొమ్మన్నప్పుడు పోతే అయిపోయి సార్. నన్ను మీ కేసులో ముందే పోలీసులు అతను అరెస్ట్ చేస్తుంటే పరిస్థితి వచ్చేది రాకపో సార్. అదే ముందు ఒక రోజు నేను పోయి పోలీస్ స్టేషన్లో తలకాయ బట్టలు రక్తం పట్టడానికి కొంచెం అయినప్పుడు నన్ను తీసుకొని ఎట్లా జరగా అని ఉంటే ఆ పొలగాన్ని తీసుకపో 4 దెబ్బలు కొట్టకపోయినా భగవంతుని కనుక కొంచెం బెగడతోటి ఉండు ఆయన నా దగ్గర రాకపో, అంతే కదా సార్. ఇవాళ ఏంటి పోలీస్ స్టేషన్ మీద వాడిని పోలీస్ స్టేషన్లో ఎవరు కానలే, వాడు నా మీద కేసు పెట్టిన కానీ మా వాడిని ఎవరు కానలేదని వాడికి కొంచెం జుర్రత అయిపోయింది సార్. జుర్రత అయిపోయి నన్ను ఏదిగా ఆడలేం కదా ఉరికి పెట్టినట్టుగా, మొగోడు ఆడి ఉరుకుతాను పెన్ను ఉరుకుతాంటే మొగోడు వెనుక ఉరికినట్టుగా ఉరికి వచ్చి కొట్టబట్టింది సార్. ఇక ఉరికినా పాము వెనక మారుతుంది. ఎప్పుడు ఎంత దూరం ఉరుకుతే పాము అయినా వెనక మారుతుంది మనం ఇక అంటాం సార్. అంతే కదా అయ్యా, ఒకసారి కాదు 2 సార్లు 3వ సారి 3-4 సార్లు అయినాక ఏం చెప్తాం, మితిమీరిపోయినాక తల పోతుంది తలకాయ పోతుంది, ఏం పోతుంది ఏమవుతుంది అంతే. ఇక పోతే నాదే పోతే వాడిని అనుకున్నాం ఇక సార్. అట్లా అయిపోయి సార్, అట్లా అయిపోయి మా దేవుని దయ వల్ల, మా సూపరింటెండెంట్ సార్ దయ వల్ల, మా డీజీ దయ వల్ల మాకు ఇంతంత ఏదో కనిపించినందుకు ఆయన తప్పినంత అన్నం తింటాను సార్. లేకపోతే బదార్ పుంట అడుక తినే బతకావు సార్. స్వామి చరిత్ర
చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంతమంది క్షణికావేశం చేస్తారు, కొంతమంది తెలుసో తెలియకో చేస్తారు, మరి కొంతమంది పరిస్థితులు ప్రభావితం చేస్తారు. కానీ స్వామి ఆ వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇక్కడ స్వామి జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వామి మీద దాడి చేసిన వ్యక్తిని మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని శిక్షించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదనేది స్వామి చెప్తున్న మాటలు అర్థమవుతుంది. ఇది ఈ వారం స్వామి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.